శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. భాస్కరా, వెలితికుండ తొణుకుతుంది గాని నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచిగుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు అంటే పండ్లు లేవా? అన్నచో ఉన్నాయి. నివసించడానికి గుహలున్నాయి. త్రాగడానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్నిస్తున్నావు. కాని మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? ఓ కాళికాంబ, సత్యం అంటే నిజం, శీలం అంటే స్వభావం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతియుగంలోనూ వివేకం, విచక్షణ, సహజశక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు. ఓ వేమ, భూమి యొక్క శక్తంతా భూమినుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం అంటే ఆత్మ నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమనుంచే సర్వసంపదలూ వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. నీతివేత్తలు పొగిడినా, నిందించినా, సంపదలు నిలిచినా పోయినా, మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగినా ధీరులు న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యరు. ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసినవాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కాని ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలేమీ తెలియదని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను. పాపాలను, భయాన్ని తొలగించేవాడా, ఓ భావలింగా! మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలెలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. ఓ కుప్పుసామి, తన భాషపై, తన దేశంపై ప్రేమలేనివాడు మనిషేనా? జంతువులకు, పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా? అంటే మనిషి తన భాషపైన, దేశంపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం. ప్రభో, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు, అది కావాలి అనిపిస్తుంది. కాని అంతలోనే అది వద్దు, ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు, అది కాదు, ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతోంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు. ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అదెలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్ఠమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ, పరాక్రమం, శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్నిస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి భక్తితో సేవిస్తూ ఉంటారు.